కేటీఆర్ న్యాయవాది నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని కోరేగా ఇలాంటి పిటిషన్లో కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టులో కేటీఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. ఇక ఏసీపీ వాదనలు పరిగణంలోకి తీసుకున్న న్యాయస్థానం పిటిషన్ ను కొట్టివేసింది. ఇక మరోవైపు కేటీఆర్ న్యాయవాది నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని కోరగా ఇలాంటి పిటిషన్ లో కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టులో కేటీఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఇక కేటీఆర్ క్వాట్ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. ఏసీపీ వాదనలు పరిగణంలోకి తీసుకున్న న్యాయస్థానం పిటిషన్ ను కొట్టివేసింది. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ నవీన్ ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే హైకోర్టు ఒక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. కేటీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్పై, అంటే తనపై ఉన్నటువంటి కేసును కూడా పాస్ చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు కూడా అప్రోచ్ కావడం జరిగింది. అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితమే హైకోర్టు కూడా ఈ యొక్క తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కేటీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా ఇటు హైకోర్టు డిస్మిస్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం అంటే తరపున ఉన్నటువంటి వాదించినటువంటి వారి వైపే ఇటు హైకోర్టు కూడా వారి దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు కావచ్చు, ఆధారాలు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఏసీబీ చేస్తున్నటువంటి దర్యాప్తుని మాత్రం మేము ఎట్టి పరిస్థితిలో ఇన్వాల్వ్ కావమని చెప్పేసి కూడా ఇటు హైకోర్టు కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క తీర్పు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఏసీబీ ఇచ్చినటువంటి నోటీస్ అయితే నిన్న ఇటు ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ కూడా హాజరు కావాల్సి ఉంది. కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలతో కేటీఆర్ వెంటనే తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. నిన్న సాయంత్రం మళ్ళీ కేటీఆర్కి నోటీస్ కూడా ఇచ్చారు. ఈ నెల 9వ తారీఖున అంటే ఎల్లుండి విచారణ కూడా రావాలని చెప్పేసి కూడా నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మళ్ళీ ఏసీబీ అధికారులు ఇంకా దూకుడు పెంచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఒకవైపు ఏసీబీ కేసు నమోదు చేసింది, మరోవైపు ఈడీ అధికారులు కూడా కేసు కూడా నమోదు చేయడం జరిగింది. వారికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈడీ అధికారులు ఈరోజు కేటీఆర్ని రావాలని చెప్పి పిలిపించింది. కానీ నిన్న రాత్రి కేటీఆర్ ఈడీ అధికారులకి ఒక మెయిల్ కూడా చేయడం జరిగింది. ఇటు హైకోర్టులో ఈ యొక్క తీర్పు పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి కూడా కేటీఆర్ ఈడీ అధికారులకి ఆ మెయిల్ ద్వారా కోరినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఈడీ అధికారులు స్పందించలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఈడీ అధికారులు మరి కాసేపట్లో కేటీఆర్కి మళ్ళీ నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. రేపు అటెండ్ కావాలని చెప్పేసి కూడా ఇటు ఈడీ అధికారులు కేటీఆర్ కూడా ఈ యొక్క నోటీస్ కూడా పంపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇది హైకోర్టులో మాత్రం కేటీఆర్కి ఎదురు దెబ్బ అనేది మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు కేటీఆర్ సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఈ క్వాష్ పిటిషన్ సంబంధించినటువంటి తీర్పు హైకోర్టులో ఇలా వచ్చింది కాబట్టి మళ్ళీ సుప్రీంకోర్టులో అప్రోచ్ కావాలని చెప్పేసి కూడా కేటీఆర్ న్యాయవాదులు కూడా వారు ఇప్పటికే సుప్రీంకోర్టుని కూడా అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం లేదా రేపు సుప్రీంకోర్టులో ఇంప్లీట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఒకవైపు హైకోర్టులో ఎదురు దెబ్బ తాకినటువంటి నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పేసి కూడా చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి విషయం దాదాపు పెద్ద ఎత్తున అవినీతి కూడా జరిగింది. దాదాపు మనీ అంటే అక్కడిక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత అరెస్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దాంతోపాటు కొంతమంది సీనియర్ న్యాయవాదులు కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ నివాసానికి అంటే నందగిరి హిల్స్లో ఉన్నటువంటి కేటీఆర్ నివాసానికి హరీష్ రావు కూడా చేరుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా చేరుకున్నారు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం కేటీఆర్ నివాసం వద్ద భారీ ఎత్తున
బందోబస్తు కూడా ఏర్పాటు చేసి కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున పోలీసులు కూడా కేటీఆర్ నివాసం కూడా చేరుకుంటున్నారు. అక్కడ ఎవరిని కూడా అనుమతించట్లేదు. అంటే ఇవన్నీ సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఏసీబీ అధికారులు ఇంకా దూకుడు పెంచేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. నవీన్, అలాగే మరోవైపు కేటీఆర్ న్యాయవాది కూడా నాటు అరెస్ట్ ఇవ్వాలని కోరగా సో ఏ క్షణంలోనైనా కేటీఆర్ని అరెస్టు చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏసీబీ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం వారు పాటించేటువంటి ఆ రూల్స్ ప్రకారమే ముందుకు కూడా వెళ్తారు. కాబట్టి హైకోర్టులో ఇప్పటి వరకు నాట్ టు అరెస్ట్, అంటే వారిని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కూడా ఇప్పటి వరకు ఉన్నది. కానీ హైకోర్టు కొట్టివేసింది కాబట్టి ఇప్పుడు వారు అరెస్ట్ చేయవచ్చు. విచారణ కూడా సహకరించకపోతే మాత్రం ఖచ్చితంగా వారికి అరెస్ట్ చేయవచ్చు. ఆ రూల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వారు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇందులో ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఏసీబీ అధికారులు నిన్న రాత్రి కేటీఆర్కి నోటీస్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో అందులో స్పష్టంగా మెన్షన్ కూడా చేశారు. అంటే ఎటువంటి అడ్వకేట్లకి అనుమతి లేదు, కేవలం కేటీఆర్ ఒకరు మాత్రమే ఈ యొక్క విచారణ కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా ఇటు ఏసీబీ అధికారులు వారు ఇచ్చినటువంటి నోటీసులో కూడా మెన్షన్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇది ఖచ్చితంగా చాలా అంటే పొలిటికల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ కూడా ఒక ఇద్దరు ముగ్గురు కలిసినా కూడా ఖచ్చితంగా ఈ కేటీఆర్ సంబంధించినటువంటి అంశాలపైనే చర్చ కూడా జరుగుతుంది. కానీ దీన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు దీన్ని క్యాచ్ చేసుకుంటున్నారు. ఇది కావాలని చెప్పి కక్షపూరితంగానే ఈ విధంగా కేసులు నమోదు చేశారు, అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డి వివరిస్తున్నటువంటి తీరు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో వివరిస్తున్నటువంటి తీరు అంశాలపై కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఖండిస్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లోనే ఇటు కేటీఆర్ సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా మీడియాతోటి మాట్లాడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా తెలంగాణ భవన్ కూడా చేరుకుంటున్నారు. వారు కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. నవీన్, అలాగే కేటీఆర్ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా? సమాచారం ప్రకారం కేటీఆర్ అయితే ఇప్పటివరకు స్పందించలేదు. అంటే స్పందించారనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే చూడాల్సి ఉంటుంది. అంటే వారి న్యాయ నిపుణులు ఇచ్చేటువంటి సలహా ప్రకారమే కేటీఆర్ ముందుకు కూడా వెళ్తారు. కాబట్టి ఎందుకంటే ఇది చాలా సివియర్ కేసు కాబట్టి ఇది ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఎందుకంటే కేసులో ఉన్నటువంటి తీవ్రత కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి విషయాలపై కూడా హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. అంటే ఏసీబీ చేస్తున్నటువంటి విచారణకి మేము ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ కాము, మాకు సంబంధం లేదు అనే విధంగా ఈ యొక్క కాస్ట్ పిటిషన్ కూడా వీరు కొట్టివేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఏసీబీ అధికారులు దూకుడు కూడా ఇంకా వేగంగా పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్. హైకోర్టులో కేటీఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. కేసీపీ వాదన